అబ్బో మనం చాలా సినిమాలు చూసాం కానీ దువ్వాడ శ్రీను లాంటి సినిమా చూసి ఉండం. దువ్వాడ శ్రీను సినిమా ఏంటంటారా? అదే మొన్నటి వరకు మీడియాలో హోరెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఉన్నారు కదా, ఆయన గురించే ఇప్పుడు మాట్లాడేది. భార్య వాణి వేధిస్తుందని తన స్నేహితురాలు దివ్వెల మాధురి అని కలకాలం కలిసి ఉంటామని దువ్వాడ శ్రీను మీడియా మైకుల ముందు తేల్చి చెప్పారు. కొన్ని రోజులు టీవీ సీరియల్లా దువ్వాడ శ్రీను వాణి మాధురి ఎపిసోడ్ నడిచింది. దువ్వాడ శ్రీను ఇంటి ఎదుట వాణి ధర్నా చేయడం, కొన్ని రోజుల పాటు హైడ్రామా నడవడం అందరికీ తెలిసిందే. చివరికి సినిమా టైప్ లో పెద్దలు జోక్యం చేసుకుని శ్రీను వాణి మధ్య ఏదో ఒక రాజీ కుదిర్చారు. ఇక శ్రీను తనకు అంతకు మించి అంటూ అన్ని మీడియాల్లోనూ మాధురి డైరెక్ట్ గా చెప్పేసింది. ఎవరేమనుకున్నా శ్రీను ఏ సర్వస్వమని డిక్లేర్ చేసేసింది. వీరి ఎపిసోడ్ నడుస్తుండగానే ఒడిశా వెళ్తుండగా దివ్వెల మాధురి ఎర్రపు కారులో బోల్తా పడింది. రోడ్డు మీద ఉన్న కారును ఢీకొట్టి మరీ మాధురి కారు బోల్తా పడింది. ఆ కారు లగ్జరీ కారు కాబట్టి మాధురి బతికిపోయింది. వెంటనే పాత సినిమాల్లో హీరోయిన్ టైప్ లో మాధురి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తాను చచ్చిపోవాలనుకున్నానని, ఆత్మహత్య చేసుకోవాలనే కారుకు గుద్దేశానని చెప్పుకొచ్చింది. అందరూ ఇదే నిజమనుకున్నారు. అయ్యో పాపం అనుకున్నారు. ఎవరో నిప్పులు పోసుకున్నారు. అందుకే ఇలా జరిగిందనుకున్నారు. ఇదంతా జరిగి కొన్ని రోజులైపోయింది. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీను సినిమాలో అసలు ట్విస్ట్ బయటపడింది. దువ్వాడ శ్రీను మాధురి ఆడియో బయటపడింది. ఆ రోజు మాధురి అంబులెన్స్ లో వెళ్తుండగా జరిగిన ఫోన్ సంభాషణ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మ్యాటర్ ఏంటంటే ఆ ప్రమాదం మామూలుగానే జరిగింది. కాకపోతే దువ్వాడ శ్రీను ఎంటర్ అయి కథలో ట్విస్ట్ ఇచ్చారు. వాణి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని అందరికీ చెప్పు అంటూ మాధురికి ప్రాంప్టింగ్ ఇచ్చారు. ఓసో ఇలాంటివి నాకేమైనా కొత్త, ఆల్రెడీ సోషల్ మీడియానే దున్నేశాను, నీవు హింట్ ఇచ్చావు, అల్లుకుపోతా చూడు అంటూ మాధురి కూడా శ్రీనుకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. మొత్తంగా శ్రీను మాధురి ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ మాధురికి శ్రీను ఏం చెప్పారో వినండి. హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినలేదు. ఇప్పుడు ఎలాగుంది నీ ఒంట్లో? ఎలాగుంది ఒంట్లో? ఎలాగుంది? కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నా? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు. ఎవరు ఎవరేష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వే వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తానని చెప్పాయి. ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉంది? డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, రోగాలు అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపాన్ని చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం దువ్వాడవాడి. ప్రెస్ కి పంపించండి. ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను పంపించండి. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీరే చూపించండి. పంపించండి. బాగానే ఉన్నాను.
అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు, ఫస్ట్ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జీవిత అర్జెంట్గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి అవి ఎవరికో ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. త్వరగా సేఫ్ చెప్తాను, త్వరగా సేఫ్. అలాగే బాగానే ఉన్నా, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. నేను కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్కి కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయ్యి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడు మనం అన్ని తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ ఇంటి కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. హలో ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు, ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు కలిసి. ఇప్పుడు ఎలాగుంది నీ ఒట్లు ఎలాగుంది? ఒట్లు ఎలాగుంది? తలకు దెబ్బ తగిలింది, తలంతా నొప్పిగా ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నా అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు, వీడు కూడా వస్తున్నారు, ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు, పద్మకు పంపిస్తున్నాను. నువ్వేం వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాలని చెప్పాయి. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండుకో. డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, రోగాలు అందరూ వస్తే నేను పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు. అదే కారణం దువ్వాడ వాడి. ప్రెస్ కి పంపించండి, చేతికి ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికీ నేను పంపించండి, యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీదే చూపించాను. అవి చెప్పి అర్జెంట్ గా పంపించండి, బాగానే ఉన్నాను. బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు, ఫస్ట్ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జీవిత అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి అవి ఎవరికో ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. త్వరగా సేఫ్ చెప్తాను, త్వరగా సేఫ్. అలాగే బాగానే ఉన్నా, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. నేను కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్కి కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయ్యి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడు మనం అన్ని తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ ఇంటి కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. హలో